దేవా, మాకు రక్షణ మరియు మార్గదర్శకత్వం ప్రసాదించండి. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. ఈరోజు దేవుని వాగ్దానం. యెహోవా నిన్ను సమస్త అపాయముల నుండి కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. యెహోవా నీ రాకను పోకను ఇప్పటి నుండి నిత్యకాలము వరకు కాపాడును. సమస్త అపాయముల నుండి కాపుదల. మనకు కనిపించే ప్రమాదాలే కాకుండా కనిపించని ప్రమాదాలు ఉంటాయి. ఈ వాక్యంలో దేవుడు సమస్త అపాయముల నుండి కాపాడుతానని హామీ ఇస్తున్నాడు. అంటే మన బలంతో కాదు, దేవుని కాపుదలతోనే మన జీవితం సురక్షితం. ప్రాణమును కాపాడే దేవుడు. ఇక్కడ కేవలం శరీర ఆరోగ్యం మాత్రమే కాదు, మన మనస్సు, ఆత్మ దేవుని సంరక్షణలో ఉన్నాయి. నిరాశ, భయం, ఆందోళన వచ్చినప్పుడు ఆయన మన అంతరంగాన్ని కాపాడుతాడు. రాకపోకలలో తోడు. మన రోజువారీ జీవిత పని, చదువు, ప్రయాణాలు అన్నింటిలో దేవుడు మనతో ఉంటాడు. బయటకు వెళుతున్నప్పుడు, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయన చేయి మనపై ఉంటుంది. ఇప్పటి నుండి నిత్యకాలము వరకు. ఈ వాగ్దానం ఒకరోజుకు మాత్రమే కాదు, ఇప్పుడే కాదు, భవిష్యత్తులోనూ నిత్యకాలము వరకు దేవుని విశ్వాస్యత కొనసాగుతుంది. మన పరిస్థితులు మారినా దేవుడు మారడు. ముగింపు ఆలోచన. ఏ రోజు భయం ఉన్నా, ఏ అనిశ్చితి ఉన్నా ఈ వాక్యాన్ని నమ్మండి. దేవుని కాపుదల మన జీవితం మీద ముద్రలా ఉంటుంది. విశ్వాసంతో ముందుకు సాగితే ఆయన మన అడుగులను స్థిరపరుస్తాడు. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, ఈరోజు నీవు మాకు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానానికి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. యెహోవా నీవే మా కాపరి. మా జీవితంలో కనిపించే మరియు కనిపించని సమస్త అపాయముల నుండి మమ్మల్ని కాపాడే దేవుడవు. ప్రభువా, మా రాకను మా పోకను నీవే కాపాడము. ఈరోజు మా ప్రతి అడుగులో నీ సన్నిధి మాతో ఉండునట్లు చేయము. భయం వచ్చిన చోట ధైర్యాన్ని, ఆందోళన వచ్చిన చోట శాంతిని, బలహీనత వచ్చిన చోట నీ బలాన్ని మాకు అనుగ్రహించుము. మా కుటుంబాలను, మా పనులను, మా ఆలోచనలను నీ చేతులలో అప్పగించుకుంటున్నాము. ఇప్పటి నుండి నిత్యకాలము వరకు నీవే మా ఆశ్రయమై, మా దుర్గమై ఉండునట్లు చేయము. ఈ సమస్తం మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.